సోదరులు మాజీ కర్ణాటక రాజ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు గోవింద్ కారజోళ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ సభ జరుగుతున్న సందర్భంగా ఈ సభ వేదిక మీద నిలబడే నా సోదరులు పావుగడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు అన్న తిమ్మారెడ్డి గారికి, మనందరికీ వేదిక మీద పెద్దలు తిమ్మారెడ్డి గారికి, నరసప్ప రాజ్యాధ్యక్షుడు, ఇంకా వేదిక మీద నిలబడే జేడీఎస్ బీజేపీ నాయకులు నాయకురాలకి, ఈ సభలో పాల్గొన్న నా తల్లులు అక్కలు చెల్లెలకి, నా ఆర్థిక పెద్దలు, యువకులు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా ప్రజల ఈ నెల 26న పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్న విషయం అందరూ తెలుసు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ బలపరిచిన పెద్దలు గౌరవ మాజీ దేశ ప్రధానమంత్రి దేవగౌడ గారు బలపరిచిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు బలపరిచిన ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన మన బీజేపీ అభ్యర్థి ఉన్నారని గోవింద్ కారజోళ గారిని గెలిపించాలని ఒక మాజీ బిడ్డగా నేను మిమ్మల్ని కోరడానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ముందుగా నా ఒంటి మీద కండువ 30 ఏళ్ల పాటు ఇదే నల్లగా ఉంటుంది. అంటే నాకు ఏ పార్టీకి సంబంధం లేదు అని, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నా ఒంటి మీద ఏ పార్టీకి కండువ ఏంటంటే రాలే. 94లో కండువ మొదలు పెడితే ఈరోజు 2024లో ఉన్నాం. 30 ఏళ్ల పోరాటంలో నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీ కండువన్నా కాకపోలేదు. నా ఆంధ్ర భవిష్యత్తు కోసమే 30 ఏళ్ల పోరాటంలో ఈ పోరాటంలో ఎవరు మనకు అండగా నిలబడితే వాళ్ళకి అండగా ఉండడం నా బాధ్యత. ఈ పోరాటంలో ఎవరు మనకు మద్దతు ఇస్తే, ఎవరు మన సమస్య పరిష్కరిస్తే వాళ్ళకు అండగా నిలబడడం నా బాధ్యత. అందులో భాగమే ఈరోజు 30 ఏళ్ళుగా జరుగుతున్న మన పోరాటానికి, 30 ఏళ్ళుగా జరుగుతున్న మన పోరాటానికి ముగింపు పొందడానికి, న్యాయం చేయడానికి ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చారు కనుక నేను బీజేపీ జేడీఎస్ మద్దతుతో మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ముందుగా నేను దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన దేశ ప్రధానమంత్రి దేవగౌడ గారికి మన జాతీయ అందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను దేవగౌడ గారికి కృతజ్ఞత చెప్తున్నాను జాతీయ పక్షాన. ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తూ ఒక నేను పెద్ద ఆ రోజున్నప్పుడు నేను బెంగళూరు వచ్చాను. ఆ బెంగళూరు వచ్చిన సమయంలో అన్న నిమ్మరాయాన్ని నన్ను వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి నన్ను దేవగౌడ గారిని కలిపాడు. ఎందుకు వచ్చావు కృష్ణ అన్నాడు. ఎందుకు వచ్చావు కృష్ణ అన్నాడు. సార్ ఎస్సీ వర్గీకరణ కోసం నేను పోరాటం చేస్తున్నాను కదా, కర్ణాటకలో మానవ జాతి వెనుకబడిపోయింది కదా, అన్ని రకాల రిజర్వేషన్లు చేయడం
కాబట్టి మాకు న్యాయం కోసం మేము పోరాటం చేస్తున్నాము. మీ లేఖ ఒకటి ప్రధానమంత్రి రాయండి, ఎస్సీ వర్గీకరణ జరగాలని త్వరలో లేఖ రాయంటే అన్నముందే ఒక మాట్లాడాడు. కృష్ణ నిన్ను చూస్తే మరో బాబు చదువులను చూసినట్టుగా ఉన్నదని కృష్ణ నిన్ను చూస్తే మరో బాబు చదువులను చూసినట్టుగా ఉన్నది. మీ జాతి తరఫున మానవ తరఫున ఒక నిజాయితీ పోరాటం చేస్తున్న నాయకుడిగా తక్షణం మీకు లేఖ రాస్తానని చెప్పి ఆయన ఆనాడే లేఖ రాసింది. ఇది అన్నకు తెలుసు. అంటే నేను పరిచయం లేకపోయినా, ఎవరు నేను పరిచయం లేకపోయినా పెద్దలు దేవగౌడ గారికి నేను పరిచయం లేకపోయినా, అన్న తీసుకెళ్ళి పరిచయం చేయడం వల్ల నేను కోరిలాగా లేక వెంటనే అందించి ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి లేఖ రాశారు. ఇక రెండోది, నేను ఒకరోజు ఢిల్లీలో కలిసినప్పుడు పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రులు, ఆ జయపాల్ రెడ్డి గారిని ఒకసారి పరిచయం చేయబోయాడు ఢిల్లీలో. అప్పుడు ఏమనంటే కృష్ణమాధవి గారిని నా కొత్తగా పరిచయం చేయాల్సిన లేదు, ఆయన మానవుల కోసం గట్టిగా పోరాటం చేస్తున్న నాయకుడు కాబట్టి ఆయన అందరూ గౌరవించాలని చెప్పి దేవగౌడ గారు ఆ రోజు మాట్లాడాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, కృష్ణ మీ పోరాటం వల్ల మానవ జాతిని నేను గుర్తించి ఒకనాడు కర్ణాటక పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కు కర్ణాటక రాష్ట్ర పబ్లిక్